హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీగా హెల్దీగా కూడా కాకరకాయ గుత్తి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చింతపండు గుజ్జు తీసేసుకొని అందులో కొంచెం నీళ్ళని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా కాకరకాయని లోపల ఉన్న పప్పు మొత్తం తీసేసేయాలి. వీటిని వేసి ఉడకపెట్టుకోవాలండి. అవి ఉడికే లోపల మనం దాంట్లోకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకోవాలి. అందులోకి కొంచెం ఎండుమిర్చి, కొబ్బరి, శనగపప్పు, తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ లోపల మన కాకరకాయ కూడా ఉడికిపోతుంది. అందులో స్టఫ్ చేసేసి నేను ఇక్కడ దారంతో ఇలా చుట్టుకుంటున్నాను బయటికి రాకుండా ఉండడానికి. లేదు అంటే మీరు అలా కూడా పెట్టేసుకోవచ్చు. ఒక బాండి తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని కాకరకాయలు అన్నీ పెట్టేసుకొని 4 దిక్కులా బాగా వేగిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పొడి మిగిల్చుకోండి. ఆ పొడిని పైన అలా చల్లుకుంటే మొత్తానికి చాలా బాగుంటుంది. ఇది పప్పుచారులోకి బాగుంటుంది, డైరెక్ట్ గాను బాగుంటుంది. థ్యాంక్ యూ.